అలా అన్నప్పుడు అవును, నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు, ఈ ప్రపంచము పైన ఆయన 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు, ఆయన వాక్కు నిజమైనది, ఆయన ఒక వాక్కు ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది, దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన. 5 రకాలైనటువంటి ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే క్షమించండి, ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత, కర్తవ్యం, ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి 5 మాటలు. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి మరియు దాన్ని లోబరుచుకోండి. ఇట్స్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ ఈజ్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్. అందులో దేవుని ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ అవర్ ఇది మన బాధ్యత. ఏంటి మన బాధ్యత? ఫలించటం మన బాధ్యత, విస్తరించడం మన బాధ్యత, భూమిని నిండించడం మన బాధ్యత, అభివృద్ధి చెందటం మన బాధ్యత, దాన్ని లోబరుచుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా, ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు. ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు. ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది. విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట, నువ్వు దేవుడివి కాలివా? నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా? నీ అంతా నువ్వు చేయొచ్చుగా అని చెప్పినప్పుడు, లేకపోతే నువ్వు దేవుడివేనట్టుగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి, మనిషిగా దేవుడు మనల్ని చేశాడు, మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు. తన మతాలను సృష్టించుకున్నాడు, తన దృక్పథాలను సృష్టించుకున్నాడు. ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడు అయ్యే ప్రయత్నం చేశాడు. దీన్నే విగ్రహారాధన అంటారు, దీన్నే పాపము అని అంటారు. మన మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవడానికి గల ఏకైక కారణం, దీన్నే ఒరిజినల్ లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారు దానికి, కానీ మూలములో పాపం, ది ఒరిజినల్. నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట, దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని, దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి